హైడ్రాపై పోరాటానికి బీజేపీ సిద్ధమవుతోంది. ఇవాళ 4 జిల్లాల అధ్యక్షులు సమావేశమవుతున్నారు. హైడ్రా ఏకంగా ఒక అగ్రెసివ్ గా వెళ్తున్న నేపథ్యంలో హైడ్రా ఏకంగా కూల్చివేతలపై చాలా అగ్రెసివ్ గా ముందుకు వెళ్తూ ఎవరైనా సరే అందరూ ఒకే రకంగా నిర్ణయం ఉంటుందన్నట్టుగా వాళ్ళు కూల్చివేతున్న నేపథ్యంలో రాజకీయంగా టర్న్ తీసుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్ర ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది. రాజకీయంగా తమ పార్టీ నేతల్ని కాంగ్రెస్ లో కలుపుకోవడం కోసమే హైడ్రా అనే ఒక వ్యవస్థను వాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు బీజేపీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతోంది. ఇవాళ 4 జిల్లాల అధ్యక్షులు సమావేశం కాబోతున్నారు. మేడ్చల్ అర్బన్, మేడ్చల్ రూరల్, రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్ జిల్లాల అధ్యక్షులు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. హైడ్రా వ్యవహరించాల్సిన తీరుపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే హైడ్రాపై తలో మాట మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు. ఒకరేమో పేదల జోలికి వస్తే అంతు చూస్తాం, పెద్దలు చేసినటువంటి అక్రమాలను కూల్చేయండి అన్నట్టుగా మాట్లాడితే, మరోవైపు బీజేపీలోని 4 జిల్లాలు అయితే మేడ్చల్, రంగారెడ్డికి సంబంధించి అర్బన్, రూరల్ జిల్లాల్లో పలు రకాలుగా బాధలు పడుతున్నాయి. ఓఆర్ఆర్ వరకు ప్రస్తుతానికి హైడ్రా విస్తరించింది. దాని అవతల ఏదైనా కనుక సడన్ డెసిషన్ ఉంటే కనుక ప్రభుత్వం నుంచి నిర్ణయం మేరకి ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం కూడా కనబడుతోంది. మొత్తం మీద బీజేపీ తీసుకునే నిర్ణయం మేరకి బీజేపీ ఈరోజు మీటింగ్ అనౌన్స్మెంట్తో మరొక రాజకీయంగా టర్న్ తీసుకునే అవకాశం కనబడుతోంది. ప్రతినిధి శ్రీధర్ దగ్గరికి వెళ్దాం. శ్రీధర్, అసలు ఏం జరుగుతోంది? బీజేపీలో తలో మాట మాట్లాడుతున్నారు. ఒకరేమో హైడ్రాని వ్యతిరేకిస్తున్నారు, మరొకరు హైడ్రా పనితీరుపై బేష్ అంటున్నారు. సో ఈరోజు ఏకంగా 4 జిల్లాల వారీగా అధ్యక్షులు భేటీ కావడం, ఎటువంటి రాజకీయ చర్చ కొనసాగుతుంది? అసలు ఈ భేటీ గల కారణం ఏమై ఉంటుంది? అటు బీజేపీ నేతలు హైదరాబాద్ తల్లో మాట పైన కూడా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. దీనికోసం ఈ రోజు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మేడ్చల్ అర్బన్ కానివ్వండి, రూరల్ కు సంబంధించినటువంటి జిల్లా, అలాగే రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో పార్టీ ఆ జిల్లాల అధ్యక్షులతో కూడా రాష్ట్ర నాయకత్వం భేటీ అవుతూ ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి ఈ భేటీలో పలు కీలక సూచనలు చేస్తారు. ఎందుకంటే హైడ్రాకు సంబంధించి ఇప్పటికే బీజేపీ కొంతమంది నాయకులు వ్యతిరేకిస్తున్నారు, మరికొంతమంది నాయకులు కూడా దాన్ని స్వాగతిస్తూనే పేద పెద్దవాళ్ళని ఎవరిని లేకుండా ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో పార్టీలో ఖచ్చితంగా అన్ని కూలగొట్టాలని చెప్పి కూడా ఒకవైపు రఘునందన్ రావు ఇస్తే, మరొక పక్క ఈటెల రాజేందర్ సంబంధించి ఎందుకు కూలగొడుతున్నారు, చెరువు ఎఫ్టీఎల్ కానివ్వండి, బఫర్ జోన్ లో కానివ్వండి పట్టా భూములు ఉంటాయి, దాంట్లో చాలా మంది ఇల్లు నిర్మించుకొని ఉంటారు కాబట్టి వాటికి సంబంధించి పేదోళ్ళ జోలికి వస్తే బాగుండదని చెప్పి ప్రభుత్వానికి కూడా ఒకవైపు కూడా అల్టిమేటం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ లో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, హైదరాబాద్ ఈ పోరాటం ఎట్లా ఉండాలన్న దానిపై కూడా ఒకవైపు పార్టీ ఈ జిల్లాల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి జిల్లాలు కాబట్టి వీటికి సంబంధించి వీళ్ళకు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఒకటే చెప్పారు. ఎందుకంటే పేదవాళ్ళ జోలికి రావద్దు, వారికి సంబంధించి కూడా చాలా ఏళ్ళు అక్కడ నిర్మించుకున్నారు, దానికి సంబంధించి మరొక చోట ప్రత్యామ్నాయం ఏదైతే ఉందో వాటిని చూపించి కూల్చివేతలు జరగాలని చెప్పి కూడా హైదరాబాద్ పైన విమర్శలు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దానికి సంబంధించి నేతలంతా ఏకతాటిపై ఒకే విధంగా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలో, పార్టీ లైన్ ను కూడా ముందుకు తీసుకెళ్లాలపై కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నాయి. హైడ్రా ఇప్పటికే చూస్తున్నాం, ఒకవైపు జిహెచ్ఎంసీ పరిధి రింగ్ రోడ్ కు లోపల ఉన్నటువంటి పరిధిలో హైడ్రా పనిచేస్తుంది. ఎక్కడ పెద్ద చిన్న తేడా లేకుండా కూడా బడాబాబులకు సైతం కూడా దడలు పుట్టిస్తున్నటువంటి హైడ్రా ఏదైతే ఉందో మరింత రానున్నటువంటి రోజుల్లో మరింత హైడ్రాకు ఉన్నటువంటి పరిమితులు పెంచే అవకాశం ఉన్నందున ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అర్బన్ కు సంబంధించినటువంటి జిల్లాలు కాకుండా రూరల్ కు సంబంధించినటువంటి జిల్లాలు కూడా ఇది విస్తరించే అవకాశం ఉన్నందున ఈ జిల్లాల నేతలకు కూడా ప్రత్యేకమైన సూచనలు నిజంగానే ఒకవైపు వస్తే దానిపై ఏ విధంగా పోరాటం చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఎవరైనా పార్టీ అటు బీఆర్ఎస్ కానివ్వండి మరొక కాంగ్రెస్ ఎవరైనా హైడ్రాపై పోరాటానికి బీజేపీ సిద్ధమవుతుందా? అంటే హైడ్రా తీసుకున్న నిర్ణయాలకి బీజేపీ వ్యతిరేకంగా ఉందా? ఎటువంటి విషయాలు వాళ్ళు విమర్శిస్తున్నారు? పార్టీ లైన్ కు సంబంధించి నేతల్లో కాస్త గందరగోళం ఉన్నప్పటికీ ఈ రోజు దానిపై ఒక స్పష్టత వస్తుంది మనకు. ఎందుకంటే హైడ్రాకు సంబంధించి కొంతమంది నేతలు దాన్ని స్వాగతించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. హైడ్రాకు సంబంధించి కేవలం చిన్నవారి పైన కూడా అంటే మధ్యతరగతి కుటుంబాల పైన కూడా హైడ్రా అనేది కూడా కొరడా గుల్పించి పెద్దవాళ్ళని వదిలేస్తే ఊరుకునేది లేదని కొంతమంది నాయకులు అంటే హైడ్రా కొంత వ్యతిరేకిస్తున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించి ప్రధానంగా జిల్లా అధ్యక్షులకు ఈ బాధ్యతను మాత్రం అప్పచెప్తే హైడ్రాకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా ఒకవైపు పార్టీ అధిష్టానం ఒకవైపు నిర్ణయం తీసుకొని వారికి మాత్రం ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఇస్తే మాత్రం వారు పార్టీ లైన్ లో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇతరపై పోరాటానికి బీజేపీ సిద్ధమైందని చెప్పాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్లు పాలించకుండా ముందు చాలా ఏళ్ళు
కాంగ్రెస్ పాలించింది రాష్ట్రాన్ని కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి చెరువులు కూడా కబ్జాకు గురైనాయి. ఇప్పుడు కాంగ్రెస్ కూలగొట్టడం ఏంటి అని బీజేపీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పర్మిషన్స్ ఇచ్చింది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే కదా, మరి ఇప్పుడు ఎందుకు వారిపైన కూడా చర్యలు తీసుకుంటున్నారని ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఒకవైపు నేతలకు సూచనలు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. మనోజ్ రైట్ శ్రీధర్. సో మొత్తం మీద ఈరోజు 4 జిల్లాలు అంటే రంగారెడ్డి జిల్లా అర్బన్ రూరల్తో పాటుగా అటు మేడ్చల్ అర్బన్ రూరల్ అంటే ఓవరాల్ వరకు విస్తరించింది హైడ్రా. అయితే హైడ్రాపై బీజేపీ విభిన్న వాదనలు నిలబడుతున్నాయి. ఒకరేమో పూర్తిగా సంపూర్ణంగా మద్దతిస్తే మరొక వైపేమో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరి ఈరోజు తాజాగా ఒక సింగిల్ లైన్ అంటే అందరూ కలిసి ఒకే ఏకతాటిపై నడిచే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. 4 జిల్లాల అధ్యక్షులు అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఈ జిల్లాలు మొత్తం కూడా హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది కాబట్టి అక్కడ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై పెద్ద ఎత్తున ఈరోజు బీజేపీ జిల్లాల అధ్యక్షులు నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ఒకసారి ఈ అంశంపై ఆర్టీవీతో రఘునందన్ రావు మాట్లాడారు. మెదక్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. దానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. ఒక్కసారి ఈరోజు జరిగినటువంటి ఎన్ కన్వెన్షన్ విషయానికి సంబంధించి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రఘునందన్ గారు నమస్తే. నమస్తే. ఒక వకీల్ సాబ్గా చెప్పండి, ఈ రోజు ఇందాక ఎన్ కన్వెన్షన్ మీద కోర్టు ఇచ్చినటువంటి స్టే ఏదైతే ఉందో గతంలో కూలగొట్టాలని ఇచ్చింది, ఇప్పుడేమో స్టే ఇచ్చింది. ఒక వకీల్ సాబ్గా ఎందుకు అట్లా కోర్టులో 2 భాగాలు అంటే 2 రకాలుగా తీర్పు అనేది? సో ఒక లైన్లో చెప్పాలంటే ఇది దురదృష్టకరం. 2010 నుంచి 14 దాకా కేసు నడిచినప్పుడు సాక్షాత్తు అప్పుడు ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది ఏంటంటే చెరువులలో ఏమైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే దాన్ని సర్వే చేసి కూలగొట్టండి అని చెప్పిండ్రు. ఒకవేళ అనుకుందాం నాగార్జున గారు చెప్పినట్టు హైకోర్టు చెప్పినట్టు అక్కడ స్టే ఉంది అనుకుందాం. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అజయ్ అన్న స్టే? 2014లో స్టే ఇచ్చి 2024 దాకా వకీలు బెంచ్ మీదకి రానియరు పిటిషను, జడ్జీలు వినరు. ఒక్కొక్క ఫంక్షన్ ₹1 ఎన్ కన్వెన్షన్ వసూలు చేసుకోవచ్చు, 4 ఎకరాల చెరువులలో మట్టి పోయొచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. 10 ఏళ్ల తర్వాత ఒక అధికారి లేచి నిద్ర లేచి వచ్చి కూలగొడుతుంటే మళ్ళీ దీని మీద స్టే ఉంది. ఏం స్టే? ఎట్లా ఇస్తారు స్టే? నేను కూడా అడుగుతున్నా జ్యుడిషియరీని. స్టే ఇస్తే 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు, ఏడాది 10 ఏళ్ల దాకా పిటిషన్ ఎందుకు రాలేదు? ఎన్ కన్వెన్షన్ మీద ఒకవేళ స్టే ఉన్నది నిజమే అయితే అయ్యా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు స్టే ఎన్నడు ఇచ్చిర్రు? ఆ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పిటిషన్ బెంచ్ మీదకి ఎందుకు రాలేదు? అది రాకుండా దొక్కిపెట్టిన వకీళ్ళు ఎవరు, రిజిస్ట్రార్లు ఎవరు? వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాలి హైకోర్టు. మీరు పిలిస్తే నేను కూడా వచ్చి మాట్లాడతాను. నాగార్జున చెప్తున్నారు, నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టడం స్టే ఉన్నదాన్ని ఇది బాధాకరము, నాకు నిజంగా ముందే చెప్పింటే నేనే వచ్చి దాన్ని కూలగొట్టి దగ్గరుండి కూలగొట్టించావని కదా అని చెప్తున్నారు హీరో నాగార్జున. ఈ శుద్ధులు మాట్లాడితే కొంచెం వెటకారంగా అనిపిస్తుంది అన్న. నాలాలో వాడు కొట్టుకుపోయిన రోజు నా ఎన్ కన్వెన్షన్లో ఒక దావతి ₹1 వచ్చినాయి, ఆ చనిపోయిన పిల్లకి ఇచ్చేస్తా అని ఇచ్చి రావాలి పైసలు. మీకు ఆ హృదయం లేదు. మీరు స్టే ఎందుకు తెచ్చుకున్నారు? సర్వే అయిందా కాలేదా ఎన్ కన్వెన్షన్ మీద? మీరు చెరువు కబ్జా చేసి కట్టిరని తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చిండా ఇవ్వలేదా? ఇచ్చినాక మళ్ళీ కొత్త దుకాణం అయింది, స్టేకి ఎందుకు పోయినావు? ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు కదా, నాకు చెప్తే నేనే కూలగొడుతుంటాను. 2014లోనే చెప్పారు కదా నువ్వు చెరువు కబ్జా చేసి కట్టినావని. ఎందుకు కూలగొట్టలే? కోర్టుకు ఎందుకు పోయినావు? స్టే ఎందుకు తెచ్చుకున్నావు? అంటే తహసీల్దార్ అంటే నీ దృష్టిలో కనబడతలేడా? అంటే కేటీఆర్ నీ దోస్తు కాబట్టి, నీ అప్పటి కోడలు నీకు బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి, కేటీఆర్ గారు రక్షణ ఇచ్చిరు కాబట్టి నెలకు 10 దావతులు చేస్తావు, దావతు ₹1 సంపాదిస్తావు, ఇంకా కోర్టు స్టే ఉందా? దొంగనే దొంగ అని అరిచినట్టు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. చెరువులో కుంటలో ఏది కట్టినా ఎవరు కట్టినా నోటీసులు గిటీసులు ఏం అక్కర్లేదు, ఇమీడియట్ గులగొట్టమని చెప్పింది. మంచి పని చేసిరు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు అటు కోర్టుకి కానివ్వండి, జడ్జిలకు కానీ, నాగార్జునకు కానీ? అన్న నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు ఊరందరికి శత్రువు అవుతాడు. నేను ఒకటే అడుగుతున్నా, 2014లో అదే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి న్యాయస్థానం హైకోర్టు దాని మీద సర్వే చేసి ఎంక్రోచ్మెంట్ ఉంటే తీసేయమన్నది. అనుకుందాం 6 నెలలకు నాగార్జున గారు పోయి స్టే తెచ్చిర్రు. 2014లోనే తెచ్చుకున్నాడు, 15లోనే తెచ్చుకున్నాడు. నేను మీ ద్వారా ఇలా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని అడుగుతున్నా, 2015లో స్టే ఇచ్చినటువంటి పిటిషన్ స్టే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎందుకు ఇనలేదు మీరు? ఎవరిది తప్పు? పిటిషన్ బెంచ్ మీదకి ఎందుకు రాలేదు? స్టే తీసుకుపోయి 10 ఏళ్ళు ఒక్కొక్కడు 100 కోట్లు సంపాదిస్తుంటే దేనికోసం కోర్టు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చెరువులలో కడితే కూలగొట్టమని చెప్పిందా చెప్పలేదా? మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇది అసలు 2014లో దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఉంటే అప్పుడు ఇచ్చినటువంటి స్టే మీద ఇన్ని రోజులు బెంచ్ మీదకి ఎందుకు రాలేదు, ఎవరు దాన్ని నొక్కి పెట్టారు, రిజిస్ట్రారా లేకపోతే జడ్జిలా అని చెప్పి ప్రశ్నిస్తూనే మరొక పక్క గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో దోస్తీ ఉంది కాబట్టి ఇన్ని రోజులు బెంచ్ మీదకి రాకుండా దాన్ని మేనేజ్ చేశారని చెప్పి కూడా రఘునందన్ ఆరోపిస్తున్నారు. మరొక పక్క ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎవరు చెరువుల మీద అక్రమ నిర్మాణాలు చేపట్టినా దాన్ని కూలగొట్టాల్సిందే, ఎన్ కన్వెన్షన్ ఏమి దానికి వేరే కాదు అని చెప్పి కూడా మెదక్ ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్.
హైడ్రా ఏర్పాటు సుమారుగా నెలకు పైగా కావస్తున్న హైడ్రా నిర్మాణాలు సుమారుగా 166 కూల్చేసింది. 45 ఎకరాలని సుమారుగా తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చింది. సుమారుగా కుంటలు కావచ్చు, ఏడ చూసినా కూడా వాటిని తిరిగి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న కూల్చిన ఎన్కన్వెన్షన్ తర్వాత హైడ్రా భూమి ఒక్కసారిగా పెరిగిపోయింది. హైడ్రా పేరు వినంగానే అందరి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. సో ఏకంగా రాజకీయంగా కూడా చర్చకు తావిస్తోంది హైడ్రా. అయితే ఇప్పటికే రఘునందన్ రావు ఆర్టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత ఈటెల రాజేందర్ కూడా హైడ్రా విషయంపై రియాక్ట్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడారో కూడా చూద్దాం. దాదాపు 40 సంవత్సరాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పుట్టిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఇక్కడ ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చెరువులలో పట్టాభూములు ఉంటాయి. చెరువులలో ఉండే పట్టాభూములు అవి ఎఫ్టీఎల్ కావచ్చు. వాటికి పేదలకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించిండ్రు, వాటికి పర్మిషన్లు ఇచ్చి లేఅవుట్లు చేసుకొని ఇచ్చిండ్రు. ఇవాళ అలాంటి లేఅవుట్లు, అలాంటి పట్టాలు ఇచ్చిన పేదల ఇల్లు ఇవాళ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, వీటి కూల్చేస్తామని చెప్పి భయపెడుతున్నట్టుగా ఇంతకుముందు సాహెబ్ నగర్ గ్రామ ప్రజలు, సరూర్ నగర్లో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ప్రజలు, ఫాక్స్ సాగర్లో బాజాప్తా ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి కట్టుకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా కూల్చివేస్తామనేటువంటి భయం ఏదైతుందో ఇవాళ ప్రజలందరూ కూడా కంటి మీద కులుకుని కూడా చేస్తూ ఉన్నారు. నేను అంటా ఉన్నా, హైడ్రా గురించి, నీ అక్రమాల చిట్టాల గురించి, నీ దందాల గురించి నేను మాట్లాడుతుంది, కానీ సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతుల గురించి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ నువ్వేదో అనుకుంటున్నావు, ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్బన్గా ఉండే ఆఫీసర్ అని చెప్పి ఇవాళ కలెక్టర్ ఇవాళే కలెక్టర్ కాలే, అనాదిగా కలెక్టర్ ఉన్నారు అక్కడ. ఏ కలెక్టర్లు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఏ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, ఏ ఉడా పర్మిషన్ ఇచ్చింది, ఏ ఆఫీసర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండ్రు, ఇవన్నీ ఒక్క ఏళ్ళు చూపించే ప్రయత్నం చేస్తే 4 ఏళ్ళు చూపించాలనే విషయాన్ని మర్చిపోకు. ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాడు అయ్యప్ప సొసైటీలో ఇట్లా ఇల్లు కూల్చేసే ప్రయత్నం చేసిండ్రు, 4 రోజులకి తూకం ముడిచిండ్రు. ఆ తదుపరి ఏం చేసిండ్రో ఆనాటి హైదరాబాద్ ప్రజానికానికి తెలుసు. ఇవాళ మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక, వాటి మీద చర్చించేటువంటి వెసులుబాటు లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం ఇదొకటి ఎత్తుకున్నావు. దీని మీద తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుతున్నా, నీకు నిజంగా దమ్ముంటే హైదరాబాద్లో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి, బతుకమ్మ కుంట ఎవరు పూర్తి చేసిండ్రు? ప్రభుత్వం పూర్తి చేసింది. ఇలా కరీంనగర్లో ఒక 4 చెరువులు ఉండే, ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వం పూర్తి చేసిన చెరువులన్నీ ఇవాళ ప్రభుత్వమే ఈ ఎఫ్టీఎల్ జాగాలలో పర్మిషన్ ఇచ్చి నేను శ్వేతపత్రం విడుదల చేయాలి, దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రి పోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే, సామాన్యులు కూలగొట్టే పద్ధతి మంచిగా. కూలగొట్టు, నువ్వు పెద్దలు కూలగొడుతున్నావు, సంతోషం. ఇంకా పెద్దలు అనేక మంది ఉన్నారు, కూలగొట్టు, సంతోషం. కానీ సామాన్యులు మాత్రం ఇట్లాంటి ఇబ్బంది పెడితే మంచిది కాదు. ఇవాళ దీని మీద భారతీయ జనతా పార్టీ ఇప్పటికే